మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఒక్కరోజు విరామం తర్వాత తిరిగి ఇవాళ సమావేశం కానుంది. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దానిపై సభ్యులు అధ్యయనం చేసి ఇవాల్టి సభలో చర్చలో పాల్గొనేందుకు నిన్న సెలవు ఇచ్చారు. శాసనసభ శాసన మండలి సమావేశం కానున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్ పద్దుపై చర్చకు అవకాశం కల్పించారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి ఉభయ సభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమాధానమిస్తారు. మొదట శాసనసభలో సమాధానం ఇచ్చిన తర్వాత మండలిలోనూ డిప్యూటీ సీఎం సమాధానమిస్తారు. మొత్తం 2,91,159 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 33,487 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర బడ్జెట్కు రూపకల్పన చేశారు. రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, అర్హులకు 500కే వంట గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, అర్హులకు ఉచితంగా నెలకు 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి హామీలతో కేటాయింపులు జరిగాయి. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం బడ్జెట్లో 72,659 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ నగరానికి కూడా ఈ పద్దులో భారీ నిధుల్ని కేటాయించారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష విమర్శలు, ఆరోపణలతో సభ హోరెత్తిపోతుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. సభలో 25వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 26వ తేదీన సెలవును ఇచ్చారు. ఇవాళ బడ్జెట్పై సాధారణ చర్చతో పాటు డిప్యూటీ సీఎం సమాధానం ఉండనుంది. రేపు మరో సెలవు ఉండగా 29న 19 పద్దులపై చర్చతో పాటు ఆమోదం కూడా ఆ రోజే ఉండనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ అసెంబ్లీ నిన్న ఒక్కరోజు విరామంతో మరి తిరిగి ఇవాళ ప్రారంభంగానే ఉంది. ఎందుకంటే నిన్న మన 21వ తారీఖు నుంచి అసెంబ్లీ ప్రారంభమైంది. 20వ తారీఖున తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మొదటిసారిగా శీతాకాల సమావేశంలో బడ్జెట్ మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న 20వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టడంతో 2 రోజులు నిన్న సెలవు కావడంతో ఇవాళ తిరిగి మళ్ళీ ఇవాళ సమావేశాలు కానున్నాయి. ఇప్పుడు శాసన మండలి, శాసనసభ 10 గంటలకు సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొదటిగా 2,91,159 కోట్లు బడ్జెట్ తోటి 24-25 సంవత్సరాలకు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు కిరణ్మయ్. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం అయిన తర్వాత మొదటిగా అయిపోయిన తర్వాత దీనిపై పూర్తిగా ప్రధానంగా బడ్జెట్ ప్రవేశపెట్టే బడ్జెట్ మీద చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ మీద ప్రతి ఒక్క సభ్యునికి అవగాహన ఉండాలి. సభ్యులు దాన్ని పూర్తిగా స్టడీ చేయడం కోసం, దాన్ని చదవడం కోసం నేను ఒక రోజు సెలవు ప్రకటించింది శాసనసభ. అయితే ఇవాళ తిరిగి ఉదయం 10 గంటలకు మరొకసారి శాసనసభ ఇలా ప్రారంభంగా ఉంది. శాసన మండలి కూడా 10 గంటలకు ప్రారంభంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ప్రవేశపెట్టే బడ్జెట్ మీద పూర్తి స్థాయిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ప్రతిపక్షం టీఆర్ఎస్ ఉన్నటువంటి ప్రతిపక్షం కావచ్చు, బీజేపీ కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే బడ్జెట్ మీద ఇప్పుడు ఏదైతుందో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలని అమలు ఇచ్చింది. 6 గ్యారంటీలలో ప్రధానంగా అన్ని శాఖలకు, అన్ని సంక్షేమ పథకాలకు పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇటు ఒక పక్క అసెంబ్లీ ఏదైతుందో ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలు పెంపింది. ఇప్పటికే అర్హులకు 500కే గ్యాస్ ఇస్తున్న పరిస్థితిని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ పథకం ప్రకటించింది. ఉచితంగా నెలకు 200 యూనిట్లకు సొంత గృహజ్యోతి కింద ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ఇట్లా చూసుకుంటూ పోతే అన్ని సంక్షేమ పథకాల్లో ప్రధానంగా 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలైనందుకు ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదన చేపట్టిన పరిస్థితి. అయితే మొత్తానికి ఈ నిన్న కేటాయించిన బడ్జెట్ లో మొత్తం 72,659 కోట్లు కేటాయించగా పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరానికి కూడా ఈ పద్ధతిలో భారీగా నిధులు కేటాయించారు. ప్రధానంగా ఇవాళ జరగబోయే సమావేశంలో పూర్తిగా ప్రధానంగా బడ్జెట్ మీద చర్చ జరగనుంది. ఎందుకంటే బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ లో ఏ శాఖ కింద కేటాయించారు. ప్రధానంగా ఉన్నటువంటి బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి, విద్య, వైద్య ప్రధానంగా ఈ 3 రంగాలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కూడా, ఎందుకంటే
ఇప్పటికే ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎం మాట్లాడుతూ ప్రతి విలేజ్ తండ కావచ్చు, ప్రతి గ్రామ పంచాయతీ కావచ్చు, ప్రతి విలేజ్ నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్, ప్రధానంగా జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి హైదరాబాద్ కేంద్రానికి రాజధానికి ప్రధానంగా రోడ్డు మార్గం ఉండాలి. ఎందుకంటే తండలో చాలా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు రవాణా సౌకర్యం చక్కగా లేకపోవడంతో గత ప్రభుత్వంలో నిర్వీర్యం జరిగింది. ఎప్పుడు కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉంది, పూర్తిస్థాయిలో విస్మరించింది. ఇక్కడ కూడా తెలంగాణను పట్టించుకోలేదు. రోడ్డు రవాణా మార్గం లేకపోవడంతో అనేక ప్రమాదాలకు గురై చాలా మంది చనిపోతున్న పరిస్థితి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ఆ పంచాయతీరాజ్ సంబంధించి ప్రధానంగా నిధులు కేటాయించడం జరిగింది. ఇట్లా చూసుకుని పోతే అన్ని శాఖలకు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టి, ఎందుకంటే అది కేంద్ర బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన బడ్జెట్ ఎంత ఉండాలి, ఏ శాఖకి ఎంత కేటాయించాలని పూర్తి స్థాయిలో దాని మీద సమావేశం జరిగిన తర్వాతనే కేబినెట్ పూర్తిగా ఆమోదం తెలిపిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇవాళ జరగబోయే చర్చ ప్రధానంగా ఏ శాఖకి ఎంత కేటాయించాలో ఆ శాఖ నిజంగా ఎంత అవసరం ఉంది, వీళ్ళకి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంతే సరిపోతుందా లేకపోతే ఇంకా అదనంగా పెంచాల్సిన పరిస్థితి అని చెప్పేసి పెద్ద మొత్తంలో చర్చ జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కూడా మన ప్రవేశపెట్టిన బడ్జెట్ దద్దమ్మ బడ్జెట్ ఎవరికి కూడా ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ కాదు. ఇది ఓన్లీ ప్రభుత్వం నిలబెట్టుకోవడం కోసమే, కాంగ్రెస్ ప్రభుత్వం జెండా వాళ్ళ డబ్బా కొట్టుకోవడం కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఎవరికి కూడా ప్రజలకు ఉపయోగపడదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఇవాళ అది కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఇవాళ కొనసాగనున్నటువంటి సమావేశాలు మాత్రం బడ్జెట్ మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది కిరణ్మయి. అయితే మరొక 2 రోజులు, ఎందుకంటే ఆగస్టు 2 వరకు కూడా శాసనసభ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే సుమారుగా 10-12 రోజుల పాటు సమావేశాలు జరుగుతుంది. పూర్తిగా కులంకుశంగా ప్రవేశపెట్టిన తర్వాత ఏ శాఖకి ఎంత నిధులు ఖర్చు అవుతున్నాయి, ఎలాంటి వ్యూహంతో ఎలాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి హామీలను ఎట్లాగా మనం అమలు చేయబోతున్న పూర్తి ప్రతి అంశాన్ని కులంకుశంగా చర్చించే అవకాశం అయితే ఉంది. ఆ నేపథ్యంలో ఇలా సమావేశం అయితే జరగనుంది కిరణ్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.